ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ముఖ్యముగా మరి మన యొక్క సమాజంలో ఉన్నవారును ఆయా ప్రాంతాల్లో ఉన్నవారును అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు మరి యొక్క సమాధానమును శాంతి అనుగ్రహించునుగాక. మీ కుటుంబాలకి సమాధానమును అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అందరికీ పరిశుద్ధాత్మ దేవుడే అందించునుగాక. ఆమేన్. మనము మరి ఆ వాక్య ధ్యానములో ఈరోజు ఒక భక్తుణ్ణి మీ దృష్టికి తేవాలని, ఆయన ఎలాగా దేవుని ఎదుట ఎలాగ ఉన్నాడు అనేదాన్ని మనము చూసుకుంటే, తన యొక్క జీవిత ప్రయాణంలో మరి అనేక లోటుపాటులు, మరి జీవితం అంటే మరి మాటలు కాదు కదా, జీవితంలో ఎన్నెల ఎలాగ ఉంటుందో మరి చీకటి కూడా, అమావాస్య కూడా అలాగనే ఉంటుంది. మనిషి యొక్క ఆరంభము, గమ్యము అన్ని విధాలుగా అన్ని రోజులు ఒకే రోజుగా, ఒకే రీతిగా, ఒకే టైంగా నడవదు. కొంచెము ఆనందము కలిగిద్ది, మరికొన్ని సందర్భాలలో మరి దుఃఖము కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇది మానవుని యొక్క ప్రయాణములో జరిగే మార్పులు. అయితే ఈరోజు మీ యొక్క దృష్టికి ఒకని ఆశపడిన ఆశ అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదన్నా అన్నపానముల మీదనో పోని తనకి ఇష్టమైన దాని మీద ఆశ కలిగి ఉన్నట్లయితే ఆ ఆశ అట్టే నెరవేర్చబడిద్దా అనేది మనం చూసుకుంటే, ఇక్కడ ఈ భక్తుని జీవితంలో అతను కోరింది దగ్గరకు వచ్చినప్పటికీ, అతను ఆశించింది తన వద్దకు వచ్చినప్పటికీ తన యొక్క ఆశ నెరవేరలేని పరిస్థితి. చాలా మంది చాలా రీతిగా ఈరోజు మరి గడిచిపోయిన తర్వాత కూడా రేపు పరిస్థితి ఎలాగ ఉంటుందో అని చెప్పి రేపటికి ఈ రోజులోనే, ఈ క్షణములోనే ప్లాన్లు వేస్తూ ఉంటారు. రేపు పరిస్థితి ఎలాగ ఉంటుందో, రేపు ఎలాగా మరి ఉంటుందో అని చెప్పి ఈరోజే రేపటి గురించి ప్లాన్స్, ఐడియా వేస్తూ ఉంటారు. కానీ అది అట్టే నెరవేరిద్దా అని మనం చూస్తే కష్టం అని తర్వాత అర్థమైంది. నిన్నటి కాల సమయంలో ఉన్నవారు ఈరోజు లేరు. మనతో సావాసం చేసి మనతో అనేక రకాలుగా మన సంబంధులుగా ఉన్నవారు చాలా మంది ఈరోజు లేరు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే, ఊరికి ఉత్తరాన పెట్టబడ్డారు. నిన్న ఉన్నవాడు ఇవాళ లేడు, ఇవాళ ఉన్నవారు రేపు ఉండరు. కానీ మానవుని యొక్క ఆశ ఉంది చూడండి, ఆ ఆశకి పరిమితి, హద్దులు అనేది లేదు, ఉండవు. అయితే నేను చెప్తామనుకున్న ఆ భక్తుని జీవితంలో ఏం జరిగింది అంటే, ఇంతవరకు ఒక మనుషుని యొక్క సైకాలజీ మనం మాట్లాడుకున్నాం. ఒక మనుషుని యొక్క పరిస్థితి, ఒక మనుషుని యొక్క జీవితాన్ని మనం మాట్లాడుకున్నాం. కానీ మనిషి యొక్క జీవితంలో అన్ని రోజులు, అన్ని టైమ్స్, అన్ని రోజులు, అన్ని నిమిషాలు ఒకే రీతిగా మనుగడ, ప్రయాణము జరగటము కష్టం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నా యొక్క ప్రేమైన
దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా ఎందుకు అంటున్నానంటే, ఎందరూ క్రీస్తు యేసు రక్తము చేత ఇరువుబెట్టి ఆయన రక్తము చేత కొనబడ్డారో వారందరూ కూడా, మనందరినీ కూడా యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి దేవుని పిల్లలుగా మనము ఆమోదింపబడ్డాం. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆయన ఒక ఆశ కలిగాడండి. ఒక ఆశ కలిగింది ఆయనకి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం అయిపోతున్నారు. అంటే ఒక కథలాగా వివరిస్తే చదువు లేని వారికి కూడా అర్థం కావాలని నా శాశ్వతులాగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే చదువుకున్న వారికి అర్థం కావాలి, చదువు లేని వారికి సులభంగా అర్థం కావాలి. అన్ని విధాలుగా అర్థం కావాలని నేను ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ యొక్క సారథ్యములో. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క భక్తుడు మార్గములో వెళుతున్నాడు. అక్కడ మార్గములో ఒక స్థలం దగ్గరకు రాగానే అక్కడ ఈయనకు ఒక ఆశ కలిగింది. సైనికులు ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఈయన ఉన్నప్పుడు ఈయనకు ఒక ఆశ కలిగింది. ఏంటయ్యా ఆ ఆశ అని అడిగితే, ఏమీ లేదండి, మనము ఎండకి వెళ్తాం. ఆ ఎండకి వెళితే ఎక్కడికి వెళ్ళినా మనము ఫస్ట్ కోరేది ఏంటిది? మనం ఏమడుగుతాము? పోనీ మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే అడిగి మరి మనకేమిస్తారు? ఫస్ట్ గుక్కడు సన్నీళ్ళు. ఇంకా మంచి వ్యక్తులు అయితే ఆ ఇంట్లో ఏదన్నా ఉంటే డ్రింక్సో, మరి సలటివి మజ్జిగో, ఇంకా ఏదన్నా ఉంటే తీసుకొచ్చి ఇస్తారు. మరి అతిథులుగాను బంధువులుగాను మరి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, సమీపానికి వెళ్ళినప్పుడు మనకు బంధువులుగా ఉన్నవారి ఇళ్ళకి వెళ్ళినా, పోని మనకు తెలిసిన వారి ఇళ్ళకి వెళ్ళినా, ఎండకి వెళితే, మండు టెండర్లో వెళితే అక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, ఒక తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళి వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు వాటర్ తీసుకొస్తారు. ఎందుకు? మన యొక్క నేలకని తడుపుకోవటానికి, మన దేహానికి దాహాన్ని తీర్చుకోవటానికి. అంతే కదండి. అయితే వీళ్ళకు కూడా యాజిడిజుగా ఇలాంటి స్వభావమే ఆశ కలిగింది. అంటే మనం వెళితే మనకి సంబంధులుగా ఉన్నవారు ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చేది వేరు, వీళ్ళ కోరిన కోరిక వేరండి. ఇక్కడ అది చాలా డిఫరెంట్గా, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనం వెళితే మనకు సంబంధులైనా, మనకు ప్రత్యర్థులైనా, మన స్నేహితులైనా, ఇరుగువారైనా, పొరుగు ఎవరన్నా కానీ ఎండకు పడిపోతే ఏం చేస్తారు అంటే వారికి వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేది వేరు. ఇప్పుడు ఈయన కోరిన ఆశ తీర్చేది ప్రాణముతో కూడింది. ఏంటి? వాటరే అన్నావుగా అంటారేమో. ఈయన కోరింది వాటరే. మరి చాలా ఘనకమైన వస్త్రాలు కాదు, మరి నిధులు కాదు, మరి ధనము అంతకంటే కాదు, కానీ దేహాన్ని తడుపుకోవటానికి ఆ నేలకని మరి గొంతు వెండిపోతున్నప్పుడు మరి ఆ యొక్క నేలకని నీటి ద్వారాగా, వాటర్ ద్వారాగా ఆయన తన దేహాన్ని మరి బ్రతికించుకోవటానికి ఒక కోరిక కోరాడు. ఏంటంటే, ఈ పూర్వకాలాలలో మనం చూసుకుంటే, పరిశీలిస్తే ఇప్పుడు బోరింగులు రకరకాలుగా బోర్లు వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పూర్వకాలంలో ఉన్నవారిని మనం గమనించినట్లయితే ఊరికి గమిట్లోనో, ఊరికి దాదాపుగా ఊరికి వెలపటే, ఊళ్ళో మటుకి తక్కువ. పూర్వకాలంలో
ఊరిలో తక్కువ, ఊరికి ఎలపట, ఊరి ఎంట్రన్స్ లో, ఊరి గమిడి దగ్గర పెద్ద పెద్ద ఆ బాయిలు తవ్వించి ఆ బాయిల్లో మరి వాటర్ ఊరుతాయి కదా, వాటిని సేకరించి అలాగా ఊరి ప్రజలు ఆ పూర్వకాలాలలో ఆ బావి నీళ్లు సేకరించి అలాగ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంతే కదా. అలాగా ఈ యొక్క భక్తుడు కోరాడు. ఏం కోరాడంటే, పలానా ఊరి దగ్గర ఆ యొక్క ఊరి ఎంట్రన్స్ లోనే ఒక బావి ఉంది. ఆ బావి నీళ్లు నాకు ఎవరు తీసుకొస్తారు అంటే, మరి నేను పోతాను అని సైనికులు అనొచ్చు. మరి కోరిన వారు మరి రాజు కదా. కోరిన ఆయనేమో సామాన్యుడైన ఒక వ్యక్తి కాదు, సాదాసీదా అయిన పర్సన్ ఏమో కాదు. ఒక సామాన్యుడైతే అరే నీ కోరిక తీరటం కష్టం, చాలా మంది కోరికలు కోరుతూ ఉంటారు, చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఆ ఆశలు నెరవేరుతాయి అంటే ఇక్కడ మనకు ఒక అర్థం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఏంటంటే, మనము కోరినవి మనకి దక్కాలన్నా, మనము ఆశించినవి మనము వాటిని స్వీకరించాలన్నా, వాటిని మనము స్వతంత్రించుకోవాలన్నా ఫస్ట్ దేవుని యొక్క కనికరము, ఆయన కృప, వాత్సల్యత మనకి కావాలండి. ఇక్కడ ఈయన కోరాడు, రాజుగా ఉన్నాడు, సైనికులకి చెప్పాడు. మరి ఆషామాషా కాదు, ఎవరైనా పోయి తీసుకొచ్చి ఈయటానికి దాన్నేముంది, రాజుగారు కోరింది మంచినీళ్ళేగా అంటే కాదు. కానీ అక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది. రాజుగారు కోరిన బావి దగ్గర మరణదూత పొంచి ఉంది. సాదాసీదామైన పనిని కాదు, వ్యవహారం కాదండి. మరి సైనికులు పోయి మరి తీసుకురావచ్చు. మరి నేను పోతా, చిత్తము రాజా చెలవేమండి, నేను పోయి తీసుకొస్తా, మీరు కోరింది ఏంటిది, మంచినీళ్ళే కదా, వాటరే కదా అని అందరూ రావచ్చు. కానీ ఆ బావి దగ్గర మరణం ఉంది. ఎలాగ ఉందంటే నేను చెప్తానండి. ఈ రాజుగారు కోరిన బావి దగ్గర శత్రు శేషం ఉంది. ఇది ఇప్పుడు రాజుకి ఉత్తరం ఇచ్చిన వారు ముగ్గురు బయలుదేరారు. ముగ్గురు కూడా వారి యొక్క చరిత్రను చూసుకున్నా ఒక్కొక్కరు 300, 200, 400 అలాగా ఎంతో మందిని వారు సంహారం చేశారు. అంటే ఈ ముగ్గురు వీరులుగా ఉన్నారు, రాజు సమ్ముఖం మందు ఉన్నారు. ఈ ముగ్గురు బయలుదేరారు రాజు యొక్క కోరిక తీర్చడానికి. రాజు యొక్క కోరికని, ఆశని తీర్చడానికి ఈ ముగ్గురు ఏమయ్యారు అంటే, రాజు చెప్పిన బావి దగ్గరకి బయలుదేరి వెళతానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురు వస్తారో, మరి అక్కడే శత్రు చేతిలో మరణమైపోతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే రాజుగారు కోరిన ఆ బావి దగ్గర శత్రువులు ఉన్నారు. పూర్వకాలాలలో మరి శత్రువులని మరి ఫస్ట్ ఎక్కడ దెబ్బ కొడతారు అంటే, ఊరు గమిడి దగ్గరే, ఊరికొచ్చే ఎంట్రన్స్ లోనే ఏ యొక్క పరికరాలు ఉన్నాయో, మరి ఇతరులకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో, ఇతరులకు అవసరమైంది ఏంటిది ముఖ్యముగా అంటే మంచినీళ్ళు, ఆహారమే కదా. ఈ 2 స్థానాల కాడ శత్రువులు ఉంటారు. ఇది వాస్తవం. ఇది అందరికి తెలిసిన మాట అనుకుంటారేమో కానీ నిజమే. ఈ 2 కాడ ఎక్కువ శాతము మరి కాపలదారులు ఉంటారు. అయితే ఈ బావి దగ్గర రాజుగారి శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లోకి ఇప్పుడు వీళ్ళు చొచ్చుకొని జ్వరబడి వారిలోకి పోయి ఈ ముగ్గురు ఆ యొక్క నీరుని, వాటర్ని సేది ఆ బావిలో మరి చేదాలి కదా.
చేదాలి కదా, చేది ఆ వాటర్ని ఈ ముగ్గురు తీసుకొచ్చారు. ఎవరు ఆ రాజుగారని ఇక చెప్పమంటారా? చెప్తానండి. మీకు ఆశ ఉంది, అంతకంటే నాకు ఆశ ఉంది రాజుగారి పేరు చెప్పాలని. చెప్తాను, మరి రెఫరెన్స్ కూడా చెప్తానండి. ఇక ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉంది? బావి నీళ్ళు అడిగిన ఆయన ఎవరు, ఆ రాజుగారి పేరేంటి అని మిమ్మల్ని అడిగితే, ప్రశ్నిస్తే చెప్పడం కష్టమైద్దేమో. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ శాతము స్టడీ చేయాలి, భుజించాలి. సమయం ఉండ కొలది పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరుకొని, ఆత్మ సహాయం కోరితే మనకు ఆహారాన్ని ఇస్తాడు. మన ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యమే. కాబట్టి ఎంత ఆహారం భుజిస్తావో అంత ఆహారం సేకరించండి. ఉన్నవాడు ఇక వచ్చువాడు ఆలస్యం చేయడు, ఇక త్వరగా రాబోతున్నాడు. ఓకే, ఇక ఆ పేరు చెప్తాను. ఈయన ఎవరో కాదండి, దావీదు గారు. దావీదు దగ్గర ఉన్న ముగ్గురు సైనికులను పంపించాడు. ఈయన ప్రాణాలకు తెగించి ఆ బావి దగ్గరికి వెళ్తాడు. ఆ ఫిలిష్తీ ఇలా దండులో జొరబడి వీరు ముగ్గురు కూడా పాపం ప్రాణాలకు తెగించి వెళతారు. వెళితే నీళ్లు సంపాదిస్తారు. రాజుగారు కోరిన ఆ బావి నీళ్ళే తెస్తారు. అయితే తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆశపడ్డాడు. ఆశపడిన ప్రకారముగా నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రాజుగారు సీత తీర్చుకోవాలి నీటి ద్వారాగా. ఆ బావి నీళ్లు కోరాడు. ముగ్గురు నమ్మకమైన వారు ప్రాణాలు పణంగా పెట్టి, మరి ప్రాణాలు పెట్టాలి, మరి ప్రాణాలు పోతాయి కూడా తెలియదు. మరి శత్రువుకి తెలిస్తే ఈ ముగ్గురిని చంపేస్తారు కదా, మరి చుట్టూ గమ్మి. అయితే ఇప్పుడు రాజు దగ్గరగా తేబడి ఆ నీళ్లు తీసుకొచ్చారు. తాగమని రాజుగారికి ఇచ్చారు. ఇప్పుడున్న చిక్కల్లా ఏంటంటే, రాజుగారు అంటాడు, వాళ్ళు ప్రాణానికి తెగించి నీళ్లు తీసుకొస్తే రాజుగారు అంటాడు, ఈ నీళ్లు నేను తాగను అన్నాడు. అదేంటి అంటే, రాజుగారు కొన్ని మాటలు అక్కడ ఎత్తపరుస్తున్నాడు. నేను ఇక ఆ రెఫరెన్స్ చెప్తాను. ఏంటయ్యా ఆ మాటలు అంటే, వారు ప్రాణాలకు తెగించిపోయి వారి యొక్క రక్తమును నేను తాగటానికి పాత్రుని కాదు. వారి ప్రాణాలని పణంగా పెట్టడానికి నా నిమిత్తం పోయి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళని సంపాదించుకొని వచ్చారు. రక్తానికి పోలుతాడేంటి దావీదు గారు, రాజుగారు? సంపలేదు కదా, వారు తెచ్చింది నీళ్ళే కదా, రక్తమేమి కాదు కదా. ఇప్పుడు రక్తానికి పోలిసి మాట్లాడతాడేంటి దావీదు గారు అంటాడు. ఇంకా ఇది యెహోవాకి అర్పణగా పోస్తున్నానని చెప్పి, యెహోవా నామం పేరిట అర్పిస్తున్నానని ఆ నీళ్ళని పారబోశాడు. వాళ్ళు కష్టపడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి ఆ నీళ్లు తీసుకొస్తే రాజుగారు చేసే పని విదా. వెంటనే ఏం చేయాలి రాజుగారు? చాలా మంది దొరకక ఏం చేస్తారు, దొరికింది అని చెప్పి వెంటనే ఏం చేస్తారు, వాళ్ళకి దోసినంత వరకు ఎత్తుకొని వెళ్ళిపోతారు. వారికి ఏదన్నా ద్వారం తెరవబడిందంటే ఇక ముందు వెనక ఆలోచన చేయకుండా ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు ఆత్రం అంటే ఆశ పడింది, దగ్గరకు వచ్చింది కదా, ఆశ నెరవేర్చుకోవాలని తగతగలాడిపోతారు. కానీ రాజుగారు ఏం చేశాడు తీరా అంటే, ఫస్ట్ రాజుగారికి ఆలోచన రాలేదా అంటే రాలా. మనము కూడా మన యొక్క ప్రయాణములో అనేకమైన ఒడిదుడుకులని, అనేకమైన మాటలని, అనేకమైన నిందలను, అనేకమైన అవమానాలను భరాయిస్తూ మన ప్రయాణంలో కూడా జరుగుతాయి. రాజుగారికి ఫస్ట్ ఆలోచన రాలా. మరి నా నిమిత్తము వాడికి వెళితే నాకు నమ్మకస్తులుగా ఉన్నవారిని నేను పోగొట్టుకుంటాను మరి అని చెప్పి రాజుగారికి ఆలోచన రాలా. వారు వచ్చిన తర్వాత
ఆ నీళ్లు దాక్కొని అంటాడు, వాళ్ళ రక్తాన్ని నేను తాగేనా? వాళ్ళు ప్రాణం పెట్టి వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా వారు రక్తాన్ని తీసుకొచ్చి నా చేతుల్లో ఉంచినట్లుగా ఉంది. అవి నాకు నీళ్లుగా కనిపించట్లేదు. ముగ్గురు వెళ్ళారే, వాళ్ళ రక్తముగా నాకు కనిపిస్తుంది. అందుకని అంటాడు, యెహోవా నామములో అర్పణగా ఈ నీళ్ళని పోస్తున్నాను. ఏమండి, ఒక మనుషుడు వద్దన్నది సృష్టించిన సృష్టికర్త సేకరిస్తాడా? చూడండి, గమనించండి. ఇక్కడ ఈ యొక్క రాజుగారు అంటాడు, ఈ యొక్క భక్తుడు అంటాడు, యెహోవా పేరిట అర్పిస్తున్నాను, ఈ నీళ్ళని పోస్తున్నానని పారబోశాడు. వాళ్ళు ప్రాణానికి తెగించి నీళ్ళని తీసుకొచ్చి ఇస్తే రాజుగారేంటి ఆశ తీర్చుకోలేదు, ప్రాణాన్ని తృప్తిపరచుకోలేదు. చాలా మంది ఆశపడతారు, మంచిదే, కానీ ఏముండాలి? ఇప్పుడు ఒకటి అర్థమైంది రాజుగారికి. ఏమర్థమైంది? దేవుని వద్ద విచారణ చేయకుండా అది మనకు వచ్చిద్దా రాదా అనేది లేకుండా తొందరపాటు తనముతో ఒక ఆజ్ఞ జారీ చేశాను, అది ఫలించింది, కానీ దాన్ని మనసారా హృదయంలోకి సేకరించే ఇది లేదు. ఎందుకయింది? ఎక్కడికి పోయిందంటే దేవుని స్వాధీనంలోకి పోయింది. ఇప్పుడు అంటాడు, ముగ్గురు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చారు నీళ్లు. ఆ నీళ్లు లాగానే ఉంది, కానీ నాకు కంటికి రక్తముగా కనపడుతుంది. అయ్యో, నేను ఎంత రక్తం పాపమును కట్టుకుంటాను. వద్దని యెహోవా పేరిట అర్పణగా పోయబడ్డాయి ఆ నీళ్లు. ఇంతకీ బాగానే ఉంది చెప్పావు, రిఫరెన్స్ కొద్దిగా చెబితే మేము రాసుకుంటాముగా అంటారేమో. ఇప్పుడు చెప్తానండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 11వ అధ్యాయము. నేను చెప్పిన స్టోరీ 16, 17, 18, 19 వచనాలు. ఈ రెఫరెన్స్ లో ఇప్పుడు దాకా చెప్పిన స్టోరీ ఉంది. కాబట్టి నీవు ముందుగా దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పచెప్పి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వైపు అడుగులేసి దేవుణ్ణి కోరితే దేవుడే మనకి ఇస్తాడు. మనం అడిగితే ప్రాణం పెట్టలేదు కదా మన దేవుడు. ఆయన ఇంకనూ మనము పాపులుగా ఉండగానే, ఇంకనూ శాపమనే, పాపమనే, దాస్యమనే కాడి కింద మనం ఉండగానే ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు కదా. మనం అడగలేదు, నా కోసం ఎవరు ప్రాణం పెడతారు, నా పాప భారాన్ని ఎవరు మోస్తారు అని మనం అడగలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని నిర్మించిన ఆ సృష్టికర్త మన కోసము ప్రాణార్పంగా పోయబడ్డాడు. ఇంత చేసిన వాడు నీ ఆశ నెరవేర్చలేడా? ఉదాహరణకి మనం ఈ రీతిగా ఉన్నాము, ఇలాగ వస్త్రాలు ధరించాము అంటే కేవలము ఆ మహోన్నతుని ఆయన కృప, ఆయన వాత్సల్యత. ఇలాగ 5 ఏళ్లతో ఆహారము నోటికాడికి తీసుకొచ్చుకొని తింటున్నాము అంటే ఇలాగా చెయ్యి రాకుండా, అస్తము రాకుండా, మంచం పాలైన వారు, రోగాలు పాలైన వారు, హాస్పిటల్లో ప్రాణం పోక, మరణం రాక, సావు రాక, హాస్పిటల్ ఫీజు కట్టలేక ఎంతో మంది ఉన్నారు. వారందరిని పోసుకొని దినదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంత మేలు. కాబట్టి దావీదు భక్తుల్లో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. మనం ఆశపడినవి దేవుని సెలవు లేకుండా, దేవుని ఇష్టము లేకుండా మన వద్దకు వచ్చిన మనము వాటిని స్వీకరించలేము అనేది ఒకటి ఈరోజు అర్థమైంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క జీవితంలో అనేకమైన పరిస్థితులని చూసుకొని ఎక్కడ దేవునికి అవిధేయతగా ఉన్నారో చూసుకొని సరిచేసుకొని క్రీస్తు యేసు రక్తముల కడగబడి ఆయన మీద మీ మనసు ఉంచితే మీకు సహాయము నా ప్రభు అందించునుగాక.